హాయ్, హలో, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. పురాణాలలో మహాభారతంలో కౌరవులు అంతమందిలో ఒకే ఒక మంచివాడు విదురుడు. రామాయణంలోని రావణ సామ్రాజ్యంలో ఒకే ఒక మంచివాడు విభీషణుడు. హిరణ్యకశిపుని హయాంలో తన కుమారుడు ప్రహ్లాదుడు. వీరందరూ మీరు చేసేది తప్పని ఎంతమంది చెప్పినా ఆ కాలంలో వారు వినకుండా మరణించారు. అలాగే ఈ కాలంలో కూడా ఒక తండ్రికి జన్మించిన సంతానంలో ఒక్కడే మంచివాడుగా జన్మిస్తున్నాడు. వాడి మాటలు మిగతా వారు వినకుండా వాడు మనతో ఉంటే బాగుండదని ఏదో ఒక రూపేణ వ్యవహారం పెట్టుకుని వాడిని దూరం పెడుతున్నారు. మిగతా వారు మంచి చదువుకున్న వారే అయినా వారిలో ఒకరికి కూడా అతను చెప్పేది కరెక్ట్గా అనిపించదు మిత్రమా. అదే నాకు అర్థం కాదు. అంతమందిలో ఒకరికి కూడా ఆలోచించే జ్ఞానం ఆ దేవుడు ఎందుకు ఇవ్వలేదనేది $1,000,000 ప్రశ్నే. దొంగలందరూ ఒకే మాట మీదున్నట్లు ఒకే కట్టుబాటుగా ఉంటారు. అరే, నాకు అన్యాయం జరిగిందని ఆ ఒక్కడు మొత్తుకుంటుంటే ఆ అన్యాయం ఏమిటని కూడా తెలుసుకోరు. అతను కోపంలో ఏదైనా అంటే అది ఎందుకన్నాడని కూడా ఆలోచించరు. అరే, అంత పెద్ద తప్పుడు మాట మమ్మల్ని అన్నాడే గాని అనుకుంటారే గాని ఒక్కరు కూడా ఎందుకు అన్నాడని గాని ఆ మాటలోని నిజానిజాలేమిటని గాని తెలుసుకోరు. అటువంటి వారు రక్త సంబంధీకులైనా పరాయి వారైనా అలాగే ఆలోచిస్తారు. ఎందుకో తెలియదు కానీ ఈ అన్యాయాలు ఆ పురాణ కాలం నుండి కొనసాగుతూనే ఉన్నాయి మిత్రమా. కానీ అన్యాయానికి గురైన వాడు ఆ సమయంలో బాధపడవచ్చు, కానీ గురి చేసిన వారు మాత్రం అంతకు రెట్టింపుగా బాధను అనుభవిస్తారు. కాలం చూస్తూ ఊరుకోదు, రుణం ఉంచుకోదు, మొత్తం తిరిగి చెల్లించే కాలం వస్తుంది. అప్పుడు చేసిన పాపాలన్నీ గుర్తుకొచ్చి కుమిలి కుమిలి అల్లాడుతారు. ఇది నిజం. ఇప్పుడు అదే జరుగుతున్నది. గుర్తుంచుకో మిత్రమా, ఇది నిజం.